మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్ తరఫున టోటల్గా మనకి ఈరోజు మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న వాళ్ళకి కొన్ని ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. సో టోటల్గా లాస్ట్ మనకి 3 నుంచి 4 నెలల కాలంలో మొబైల్ ఫోన్స్ ఏవైతే పోగొట్టుకున్నారో వాటిల్లో ఈరోజు టోటల్గా 505 మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. సో వీటి టోటల్ వర్త్ వచ్చి మనకి అప్రాక్సిమేట్గా ఒక 80 లక్షల వరకు ఉంటాయి అన్ని ఫోన్లు కలిపేసి. సో దీనికి సంబంధించి మనకి లాస్ట్ 3 to 4 months 3 నుంచి 4 నెలల కాలంలో రికవరీస్ ఇవన్నీ. ఇవి కాకుండా మనకి ఇంకా కూడా కొన్ని రికవరీ చేయవలసి ఉంది, ఇంకా కొన్ని ఫోన్స్ చేయవలసి ఉంది, అది కూడా కంటిన్యూ చేస్తాము. సో మనకి మీడియా ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏదైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే CEIR పోర్టల్, మనకి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న IMEI నెంబర్ ఏదైతే మొబైల్ ఫోన్కి ఉంటుందో అది వెంటనే అక్కడ ఎంటర్ చేసి దాన్ని మనకి బ్లాక్ చేయించడం జరగాలి. అది జరిగితే మనకి ఏమవుతుందంటే ఆ ఫోన్ ఇంకొకరు ఎవరైనా దాన్ని వాడినా ఏమన్నా చేసినా కూడా మనకి అలర్ట్ రావడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే మనం ఫాస్ట్గా ఫోన్ని రికవరీ చేయడం జరుగుతుంది. లేదు మనం ఒకవేళ ఆ పోర్టల్లో రిజిస్టర్ చేయకపోయినా ఏమన్నా చేసినా కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఫోన్ని వాళ్ళు మిస్యూజ్ చేయడం కానీ లేదంటే ఏదైనా క్రైమ్లో యూజ్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి సో మీడియా ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఏదైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు లేట్ లేకుండా వెంటనే ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ టీమ్ CI గారు కావచ్చు, అట్లనే మనకి CCS నుంచి సంబంధించిన టీం కావచ్చు, వీళ్ళు దీన్ని మొత్తం రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు కాకుండా దీన్ని ఓవరాల్గా మనకి అడిషనల్ SP అడ్మిన్ గారు దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఫర్దర్గా ఇంకా కొన్ని ఫోన్స్ కూడా ఉన్నాయి, ఇంకా మనకు ఒక 300 to 400 ఫోన్స్ వరకు కూడా రికవరీ చేయవలసి ఉంది ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించి. లాస్ట్ 3 to 4 monthsలో పోగొట్టుకున్నవి కూడా అవి కూడా మనం తొందరగానే రికవరీ చేయడం జరుగుతుంది. మనకు ఓవరాల్గా ఇక్కడ కొత్త DG సార్ వచ్చిన తర్వాత ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత మనకి సైబర్ కేసెస్ పైన స్పెసిఫిక్గా ఫోకస్ చేయడం జరిగింది మనకు. అండ్ మనకి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనకి ఈ సైబర్ సెల్కి సంబంధించి కానివ్వండి లేదా సైబర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి కానివ్వండి, దానికి సంబంధించి మనం టెక్నికల్గా కూడా ఆ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మనకి ఇప్పటివరకు ఏం జరుగుతుందంటే ఒకసారి ఒక సైబర్ అఫెన్స్ జరిగిన తర్వాత ఒక వ్యక్తి డబ్బు పోగొట్టుకున్న తర్వాత మనకి ఎంత త్వరగా దాన్ని కంప్లైంట్ రైజ్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. మనకి పోగొట్టుకున్న వెంటనే వితిన్ 1 గంట 2 గంటల లోపల మనం చెప్పగలిగితే దాన్ని బ్లాక్ చేయగలిగితే, అకౌంట్స్ని బ్లాక్ చేయగలిగితే అందులో మనీ ఉంటుంది. లేదంటే ఏం చేస్తారంటే ఆ మనీని మొత్తం ఆ డబ్బు ఏదైతే అకౌంట్లో పడుతుందో దాన్ని వాళ్ళు విత్డ్రా చేసేస్తారు, ఇంకొక అకౌంట్కి పంపించడం కానీ లేదా క్యాష్ లాగా తీసేయడం కానీ జరుగుతుంది. అప్పుడు మనకి పోలీస్కి అనేది అది రికవరీ చేయడం కష్టం. ఒకసారి బ్యాంక్లోంచి డబ్బు బయటకు వెళ్ళిందంటే తీసుకురావడం అనేది కష్టం అవుతుంది. బట్ అయినా కూడా మనకి లాస్ట్ ఒక 8 months నుంచి చేసిన దాని ప్రకారం టోటల్గా ఏంటంటే దీని ప్రొసీజర్ ప్రకారం రికవరీ చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు ఫైల్ చేసి స్టేట్లోనే ఫస్ట్ శ్రీకాకుళంలో విజయవాడలో స్టార్ట్ అయింది, తర్వాత శ్రీకాకుళంలో అయింది, ఇప్పుడు ఎంటైర్ స్టేట్ చేస్తున్నారు, అన్ని చోట్ల చేస్తున్నారు. కోర్టు పర్మిషన్ తీసుకొని ఎలాగైతే మనం పోగొట్టుకున్న బంగారాన్ని పబ్లిక్కి ఇస్తామో అట్లనే సైబర్ ఫ్రాడ్లో పోగొట్టుకున్న డబ్బులను కూడా రీసెంట్గా టోటల్గా మనకి ఒక 60 lakhs వరకు రికవరీ చేసి ఇచ్చారు పబ్లిక్. 60 lakhs. బట్ పోగొట్టుకున్న డబ్బులు చాలా ఉంది, ఇచ్చింది చాలా తక్కువ. బట్ ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఎందుకంటే మనకు సో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం టోటల్గా 7 కోట్లు పోయింది. అందులో ఒక 2.5 కోటి వరకు ఫ్రీజ్ చేయగలిగారు. అంటే ఏంటంటే పోగొట్టుకున్న డబ్బుల్ని మనం వెంటనే కాల్ చేసి 1930కి కాల్ చేసి మాది ఇట్లా డబ్బులు ఫ్రాడ్ అయిందని చెప్పి అక్కడ చెప్తే వాళ్ళు ఏ అకౌంట్కి అయితే వెళ్ళిందో అక్కడ బ్లాక్ చేయగలిగిన అమౌంట్ 2.5 crore ఉంది. అందులో అరౌండ్ 58 to 60 lakhs వరకు ఇప్పుడు రికవరీ చేసి ఇవ్వగలిగాం. అంటే బ్యాంక్లోంచి విత్డ్రా చేసి విక్టిమ్స్కి ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వగలిగాం. రిమైనింగ్ అమౌంట్ ఇంకా అట్లనే ఉంది, అది మనం ఇంకా వర్కౌట్ చేయవలసి ఉంది. ప్రొసీజర్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి సో అది ఇంకా కంప్లీట్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎలాగైతే మనం బంగారం పోగొట్టుకున్న దానికి ఇప్పుడు ప్రొసీజర్ మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, అది ప్రొసీజర్ ప్రకారం రికవరీ అయిపోతుంది. సేమ్ ఇది కూడా అలానే ఇంకా ప్రొసీజర్ సెట్ అవుతుంది కాబట్టి ఇంకా పెద్ద ఇష్యూ ఉండదు. లేదు ఏ పోలీస్ స్టేషన్లో అయినా వెళ్ళి ఇవ్వచ్చు, ఓకే ఖచ్చితంగా ఇవ్వచ్చు. లేదు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. బట్ టెక్నికల్ టీమ్ అన్నది ఇక్కడ ఉంటుంది, మనకి హెడ్ క్వార్టర్లో ఉంటుంది, మన SP ఆఫీస్లో ఉంటుంది. బట్ సైబర్ ఫ్రాడ్కి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలంటే ఎక్కడైనా ఇవ్వచ్చు, ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అది మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ పోలీస్ స్టేషన్లో మీరు రెస్పాండ్ అవ్వలేదంటే నాకు కాల్ చేసైనా చెప్పచ్చు, మెసేజ్ అయినా చేయొచ్చు వాట్సాప్లో. సో చూసుకొని ఖచ్చితంగా FIRs రిజిస్టర్ చేస్తారు. బట్ ఇందులో మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే పబ్లిక్ లేట్గా రావడం.
చాలామంది పబ్లిక్ ఏం చేస్తున్నారంటే 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత వచ్చేసి నాకు అప్పుడు సైబర్ ఫ్రాడ్ జరిగింది, నేను అప్పుడు డబ్బులు పోగొట్టుకున్నారని వస్తున్నారు. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే కేసు రిజిస్టర్ చేస్తాం, కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని పట్టుకోవడం అది ఒక పార్ట్. బట్ మెయిన్ పార్ట్ ఏదైతే మనం పబ్లిక్ మళ్ళీ డబ్బులు తిరిగి ఇప్పించాలనో అది జరగదు దాంట్లో. ఎందుకంటే 3-4 నెలలు అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఆల్రెడీ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి వాళ్ళు యూజ్ చేసేసి ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు మనం పట్టుకున్నా కూడా నా దగ్గర డబ్బులు లేవు, నేను ఏం చేయాలన్నట్లు మాట్లాడతారనమాట. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ అవి ఉంటే మనం దాని ప్రకారం ఏదైనా ప్రొసీజర్ ప్రకారం క్రైమ్ ప్రొసీడ్స్ ప్రకారం చూపించి చేయొచ్చు. కానీ బట్ చాలా ప్రాబ్లం అవుతుంది మనకి. ఎలాగైతే యాక్సిడెంట్స్లో గోల్డెన్ అవర్ అంటామో, అంటే ఒక యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఒక 10 నిమిషాల్లోనో అరగంటలోనో హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ వ్యక్తి ప్రాణాలు ఎలా కాపాడొచ్చు అనుకుంటామో, సేమ్ సైబర్ ఫ్రాడ్లో కూడా సైబర్ కేసెస్లో కూడా గోల్డెన్ అవర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకు డబ్బు పోగొట్టుకున్న వెంటనే 1 గంట 2 గంటల లోపల మనం కంప్లైంట్ రైజ్ చేయగలగాలి. 1930కి ఫోన్ చేసి మన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి పలానా అకౌంట్కో పలానా ఫోన్ నెంబర్కో పలానా పర్సన్కో మనం ఈ డబ్బులు పంపించాము, ఇది నాకు సైబర్ ఫ్రాడ్ లాగా అనిపిస్తుందని చెప్పాలి. సెకండ్ థింగ్ ఏంటంటే రీసెంట్గా చాలా చోట్ల ఏమవుతుందంటే డిజిటల్ అరెస్ట్ అనేది ఒకటి జరుగుతుంది. చాలామంది మా అబ్బాయో లేదా మీ అబ్బాయో మీ పాపో లేదంటే మీ బంధువో లేదా మీ తమ్ముడో అన్నో చెల్లో ఎవరో ఒకరు ఎక్కడో ఊర్లో ఉంటారు, వాళ్ళు ఏదో కేసులో ఉన్నారనో లేదంటే మీకు ఒక పార్సల్ వచ్చేసింది, సో మీరు ఇది చేయకపోతే మీకు అరెస్ట్ చేస్తాం, మేము సిబిఐ నుంచి చేస్తున్నాము లేదా పోలీస్ నుంచి చేస్తున్నాము చాలా చోట్ల జరుగుతుంది. రీసెంట్గా మనకి జెమ్స్ కాలేజీలో ఒక కంప్లైంట్ కూడా, జెమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ ఒకరికి కూడా ఇట్లానే కంప్లైంట్ వచ్చింది. అంటే చదువుకోని వాళ్ళే కాదు, చదువుకొని మంచి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా మోసపోతున్నారు, ఎక్కువ వాళ్ళే మోసపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఫోన్ చేసి చెప్తారు అవతల వాళ్ళు ఫ్రాడ్ చేసేవాళ్ళు, మీ పిల్లలు తప్పు చేస్తున్నారనో మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తున్నారనో, మన వాళ్ళకి ఏం జరుగుతుందన్న ఒక భయంతో దాన్ని నమ్మేసి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాం. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ పోలీస్ అయినా మీకు ఫోన్ చేసి మేము పలానా వాళ్ళము మీరు ఇది చేస్తేనే ఇది చేస్తారన్నది ఎవరు అనరు. మ్యాక్సిమం పోలీస్ ఫోన్ చేసి ఏం చెప్తారంటే మీకు కంప్లైంట్ ఒకటి వచ్చింది మీ పైన, సో మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుందని పిలవచ్చు, లేదా మీ దగ్గరికి పోలీస్ రావచ్చు, ఆ రెండే జరుగుతాయి. కానీ మీకు ఫోన్ చేసి మీరు ఇది చేయండి, ఇది చేస్తే ఇట్లా చేస్తారు, లేకపోతే ఇలా అవుతుంది, మీరు డబ్బు ఇవ్వకపోతే అరెస్ట్ అవుతుంది, ఇలాంటివి ఎవరూ మాట్లాడరు. దయచేసి మీరు అది నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరి పేరు చెప్పి చేసినా, అది సిబిఐ అని చెప్పినా పోలీస్ అని చెప్పినా ఎవరని చెప్పినా అది నమ్మద్దండి దయచేసి. పోలీస్ ఎప్పుడైనా మీ దగ్గరకు వస్తారు, లేదా మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ వచ్చింది రండి అని చెప్పి పిలుస్తారు. ఈ రెండే జరుగుతాయి. ప్రొసీజర్ ప్రకారం అవి రెండే జరగాలి, వేరే ఏమీ జరగవు. అండ్ మన పిల్లలు ఏదో తప్పు చేస్తున్నారంటే మనం వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు. ఎక్కడో కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు, మొన్న మనకి ఎవరో ఒక పలాస అనుకుంటా, పలాస ఏరియాలో ఒక టీచరు వాళ్ళ పిల్లలు ఎవరో బెంగళూరులో ఏదో కాలేజీలో చదువుతున్నారు, మీ అబ్బాయిని ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో అరెస్ట్ చేస్తున్నాము, మీరు డబ్బు ఇస్తే గాంజా కేసులో అరెస్ట్ చేయకుండా వదిలేస్తామన్నట్లు ఒక కాల్ వచ్చింది వాళ్ళకి. వాళ్ళు దాన్ని నమ్మి డబ్బులు పంపించారు. ఇప్పుడు మన అబ్బాయి వెళ్ళి గాంజా కేసులో ఉన్నారనంటే మనం ఎందుకు నమ్మాలి? ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏంటి అని మనం ఎందుకు అడగలేకపోతున్నారు? అంతా మనం తప్పు చేయట్లేదు కదా. సో మన వాళ్ళపైన మనం నమ్మకం పెట్టుకొని చూడాలి, కానీ ఎవరో ఏదో ఫోన్ చేసి ఏదో చెప్తే నమ్మేయడం అన్నది కాదు. ఎందుకంటే ఏ పోలీస్ కూడా ఫోన్ చేసి మీకు అలా చెప్పరు, దయచేసి నమ్మకండి అది.